వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ పబ్లిక్ స్పీకర్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీ రమ గారు. మ్యామ్ నమస్తే మ్యామ్. నమస్తే. మ్యామ్ జనరల్గానే అంటే కొన్ని ఇష్యూస్ గురించి డిస్కస్ చేయాలంటే ఎందుకో మనసు బాధాకరంగా అనిపిస్తుంది. అంటే అసలు పలకలేము అవి. గచ్చిబౌలిలో జరిగిన ఇన్సిడెంట్ అందరినీ కంటతడి పెట్టిస్తూ ఉంది. అంటే గర్భిణిని, భార్యని అట్లా రోడ్డు మీద కొట్టడము, ఆమె కోమాలోకి వెళ్ళిపోవడం కూడా జరిగింది. ఎందుకు మ్యామ్ అలా చేస్తారు? కోపం కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. మానవత్వం నశించిపోతోంది. ఇప్పుడు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు లోకంలో ఎక్కడా కూడా మానవత్వం లేదు అనిపిస్తుంది కదా. మళ్ళీ ఒకసారి అనుకుంటాము ఎక్కడో మంచితనం మానవత్వం ఉండబట్టే ఈ మాత్రం నడుస్తుంది అని కూడా అనుకుంటాము. కానీ ఇప్పుడు ఇలాంటివి జరిగినప్పుడు అనుకోవాల్సి వస్తుంది ఎక్కడ మంచితనం లేదు, మానవత్వం లేదు, ప్రేమ లేదు, క్షమ లేదు అని అనుకోవాల్సి వస్తుంది. ఇది చాలా దురదృష్టం ఇలాంటి సంఘటన జరగటం. ఇప్పుడు ఆ అమ్మాయి కోమాలో ఉంది, చాలా సీరియస్గా ఉంది, ఏం జరుగుతుందో అని అందరూ పాపం ఆతృత ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పుడు అతను అంత కోపం రావాల్సిన అవసరం ఏంటో కూడా మనకు తెలియలేదు. అయితే దీనికి బ్యాక్ ఏం జరిగిందంటే ఫ్యామిలీలో ఏవో గొడవలు. వాళ్ళకి కూడా లవ్ మ్యారేజ్ అట. లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళల్లో కూడా ఇలా ఉంటుంటే ఎలా జడ్జి చేయగలుగుతాము? లవ్ మ్యారేజ్ మంచిదా, అరేంజ్డ్ మ్యారేజ్ మంచిదా అంటే ఎలా జడ్జి చేయగలుగుతాం? అందులోనూ జరుగుతున్నాయి, ఇందులోనూ జరుగుతున్నాయి. అంటే వ్యక్తుల్లోనే ఉంది ఆ డిఫరెన్స్ అనేది. ఇప్పుడు ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ వ్యక్తి అయినా సరే ఆ వ్యక్తుల్లోనే ఉంటుంది ఈ తేడా అంతా కూడా. ఇప్పుడు అతను లవ్ చేసుకుని పెళ్లి చేసుకున్నాడు, పెద్దలు కూడా అంగీకరించారు, కొంతకాలం కలిసి ఉన్నారు, తర్వాత వేరు కాపురం పెట్టారు. ఏదో ఏమి తేడాలు వచ్చాయి వాళ్ళకి, ఏదో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చాయి. సరే వాళ్ళు బయట వేరే కాపురం పెట్టారు. ఇప్పుడు 6 months అయిందేమో మ్యారేజ్ అయ్యి. ఇప్పుడు మళ్ళీ వచ్చి 2nd month ప్రెగ్నెంట్ ఆవిడ. ఈ మధ్య తరచుగా ఏవో ఆర్గ్యుమెంట్స్, గొడవలు జరుగుతున్నాయని విన్నాం. అయితే ఆ గొడవలు ఎందుకు జరుగుతున్నాయి? మేబీ ఆ భర్త అనే వ్యక్తికి కోపంగా ఉండి ఉండొచ్చు. అందరం కలిసి ఉండేవాళ్ళం కదా, బయటకి రావాల్సి వచ్చింది, ఏదో నీ వల్లే జరిగింది అంటే ఆఫ్టర్ మ్యారేజే కదా చేంజెస్ అనేవి వస్తాయి. కలిసి ఉంటే మనకి ఎంత బాగుంటుంది, నీ వల్ల బయటకు రావాల్సి వచ్చిందని ఏవో కోపాలు నడుస్తున్నాయి. ఆటోమేటిక్గా అమ్మాయిలు కూడా ఏదో ఒకటి మాట్లాడతారు. తర్వాత దాని మీద ఈ మధ్య ఆర్గ్యుమెంట్స్, గొడవలు జరుగుతున్నాయి. ఆ క్రమంలో ఆ అమ్మాయిని హాస్పిటల్లో చెకప్కి దేనికో తీసుకురావాల్సి వచ్చింది. తర్వాత అడ్మిట్ చేయవలసి వచ్చింది. ఏదో వామిటింగ్ సెన్సేషను, వామిటింగ్స్ అవుతున్నాయి, బాగుండట్లేదంటే మరి అడ్మిట్ చేసుకున్నారు. 2 days అయింది, డిశ్చార్జ్ చేశారు. ఇంటికి తీసుకెళ్ళడానికి వచ్చాడు. వచ్చి హాస్పిటల్కి బయటకు వచ్చిన తర్వాత మరి అక్కడ ఏం గొడవ జరిగింది? 1 నిమిషంలో, 2 నిమిషాల్లో గొడవ జరిగితే మాత్రం కొడతారా? అక్కడ ఇమీడియట్గా రోడ్డు మీద పడేసి, అమ్మాయిని కొట్టి పడేసి, రాళ్ళు, సిమెంట్ రాళ్ళు అట, ఎంత ఇదిగా ఉంటాయి కదా, ఆ సిమెంట్ రాళ్లతోటి విచక్షణారహితంగా ఎక్కడ పెడితే అక్కడ కొట్టడము. అది ఆమె స్పృహ తప్పి పడిపోయింది, ఇప్పుడు కోమాలోకి వెళ్ళిందని చెప్తున్నారు. దీనికి అంతటికి బాధ్యులు ఎవరు? అతను ఫ్యామిలీయా? ఎవరని చెప్పాలి? నువ్వు ప్రేమించావు, పెళ్లి చేసుకున్నావు, మంచిగా ఏదో గొడవలు వచ్చినాయి, ఓకే అనుకుని బయటకు వచ్చినప్పుడు ఇక్కడ మంచిగా ఉండటానికి ఏమైంది? బాధ్యత రాహిత్యంగా పెంచిన తల్లిదండ్రులు ఎవరిని అనుకోవాలి ఇక్కడ? అయితే నాకు ఏమని అనిపిస్తుందంటే ఇక్కడ హాస్పిటల్లో ఉంది 2 days, ఇంట్లో అడుగుతారు ఏంటి బాబు ఏమైందంటే ఏదో చెప్తాడు. అందరం కలిసి ఇక్కడ ఉంటే ఈ స్థితి వచ్చేది కాదు కదా అని కొంతమంది గట్టిగా మాట్లాడతారు ఇంట్లో. అది వీళ్ళకి కూడా కరెక్టే అనిపిస్తుంది, తలకెక్కించుకుంటారు. కోపం వచ్చేస్తుంది ఇమీడియట్గా. నిజమే కదా, మా ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పిన మాట కరెక్టే కదా, వాళ్ళ మాట విని వాళ్ళ దగ్గరే ఉంటే మాకు ఈ కష్టాలు వచ్చాయి కావు కదా, ఈ హాస్పిటల్స్లో ఉండాల్సిన పని లేదు కదా, మళ్ళీ కొంచెం ఖర్చు అవుతుంది, దానికి తోడు మళ్ళీ తిరగాలి, పేషెంట్ హాస్పిటల్లో ఉంటే ఏవో చిరాకులు వచ్చి ఉంటాయి. ఆ చిరాకులో మాట పెరిగేటప్పటికి ఇంకేముంది, కంట్రోల్, అవుట్ ఆఫ్ కంట్రోల్ అంతే. ఇంకా అవుట్ ఆఫ్ కంట్రోల్ అయినప్పుడు ఆ కోపమే వస్తుందా, ఉన్మాదిలాగా మారిపోతారా, సైకోలాగా మారిపోతారా, అసలు కక్ష, కావేశం, పగ అసలు అన్నీ వచ్చేస్తాయి అన్నమాట. ఆ 1 నిమిషంలో ఇన్నిటికి గురైపోతారు. ఏంటంటే తను అనుకున్నది జరగలేదు, నాకు నింద వచ్చింది, లేకపోతే నాకు సమస్య వచ్చింది, నాకు రిస్క్ వచ్చింది, ఇవన్నీ నేను ఫేస్ చేయాల్సి వస్తుంది, ఏదో జరుగుతుంది అతనికి. అంటే మ్యారేజ్ అంటే ఇలా ఉంటది, కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి అని ఇలాంటి వాళ్ళ దగ్గరికి కౌన్సిలింగ్ కి ఖచ్చితంగా ప్రీమెటల్ తీసుకోవాలి ఖచ్చితంగా. అసలు ఈ మధ్య కాలంలో చాలా తీసుకోవాలి. ఎంతమంది తీసుకుంటున్నారు తెలియదు కానీ నేను చాలా సార్లు వీడియోస్ లో చెప్పాను, మ్యారేజ్ కి బిఫోర్ కౌన్సిలింగ్ తీసుకోండి, పెళ్లికి తర్వాత ఎలా ఉంటుంది, ఎలా ఉండాలి, ఎలా ఎదుర్కోవాలి సమస్యలు వస్తే,
ఎలా మనం సంయమనం పాటించుకోవాలి, ఎలా క్రాస్ అవ్వాలి అనేది తెలుసుకోవాలి. ఉమ్, మీరు కౌన్సిలింగ్ తీసుకోవటం చాలా అవసరం ఈ ఉమ్, రోజుల్లో పిల్లలకి, ఉమ్, అబ్బాయిలకైనా సరే అని చాలాసార్లు చెప్తూనే ఉన్నాం. ఉమ్, కానీ వీళ్ళు ఏంటంటే పెళ్ళి అవ్వంగానే ఉమ్, ఎవ్వరు ఉండకూడదు వీళ్ళకి, ఉమ్, ఒక్క భార్యాభర్తలే ఉండాలి. ఉమ్, అది సాధ్యం కాదు కదా. సరే సాధ్యమైనా సరే అబ్బాయి మనసులో ఒక యుద్ధం జరుగుతూనే ఉంటుంది ఎప్పుడు కూడా. ఉమ్, ఏంటంటే నువ్వు అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నావు కదరా, ఉమ్, నువ్వు మరి అమ్మాయికి మంచి మాటలు చెప్పి చక్కగా మన ఇంట్లో కలుపుకోవాలి కదా, మన ఇంట్లో కలపాలి కదా, మన ఇంటి విషయాలన్నీ నువ్వు నేర్పాలి కదా అని నిందలన్నీ వస్తాయి అబ్బాయికి. ఉమ్, అవన్నీ ఫేస్ చేయలేకపోతారు. అవును. ఫేస్ చేయలేక అటు విని వాళ్ళకి జవాబు చెప్పలేరు, అవి ఆయన తీసుకొచ్చి ఇక్కడ పెళ్లి వీళ్ళకి చేసుకునే చెప్పలేరు. ముందు అంతా కామ్గా ఉండి పెళ్ళయ్యాక వాళ్ళొద్దు వీళ్ళొద్దు అనడం కూడా కరెక్ట్ కాదు అది. కరెక్ట్ కాదు కదా. అది కూడా ఆ, బిఫోర్ మ్యారేజ్ భార్యాభర్తలు మాట్లాడుకోవాలి ఉమ్, పెళ్లి కాక ముందు. ఆబ్వియస్లీ. ఇలా మాకు ఫ్యామిలీ ఇంపార్టెంట్, నాకు ఫ్యామిలీతో కలిసి ఉండాలి, నీకు అది ఇష్టమేనా, ఉమ్, ఎంత లవ్ చేసుకున్నా సరే ఫ్యామిలీ అనేది ఒకటి ఉంటుంది ఉమ్. కాబట్టి నీకు ఇష్టమేనా అని అడగాలి. మ్యామ్ లవ్ చేసుకునేటప్పుడు మరి ఇయర్స్ లవ్ చేసుకున్నప్పుడు అతని క్యారెక్టర్ ఏంటో కూడా తెలుస్తుందిగా. తెలుస్తుంది. వీళ్ళు అనుకుంటారు, నేను ఒక అమ్మాయి చెప్పింది నాకు ఈ మాట, ఉమ్, మ్యారేజ్ అయిన తర్వాత మార్చుకోవచ్చులే అనుకున్నాను ఉమ్, కానీ ఇంత జరుగుతుందని నేను అనుకోలేదు అన్నది. ఒక సమస్య వచ్చినప్పుడు ఓ, ఉమ్, ఎందుకు ఆలోచించరు మీరు? అవును. అతనికి ఒక ఫ్యామిలీ ఉంటుంది, తల్లి ఉమ్, తండ్రి నీకెంత వాళ్ళకే అంతే కదా. ఉమ్, నీ తల్లిదండ్రుల్ని నువ్వు చెడ్డ చేసినా, చెడ్డగా చూడాలన్నా, ఉమ్, వదిలిపెట్టి రావాలన్నా నీకు మనసు ఒప్పుతుందా? ఆ, మరి అతనైనా అంతే కదా. ఏదైనా కానీ మ్యామ్ ఉమ్. కొట్టడం ఏంటి అసలు? ఎక్కడ పడుతుంది నడి రోడ్డులో. నడి రోడ్డు మీద కొట్టడం ఏంటి? అలా తను కోమలోకి వెళ్ళిపోవడం ఏంటి? లోపల పెరుగుతుంది ఎవరి బిడ్డ, ఎవరి బిడ్డ? ఎవరి ప్రాణము. అదే కదా సో అసలు. పోనీ అది కాకపోయినా మానవత్వం ఉండాలిగా. మానవత్వం నశించిపోతుంది ఆ ఉమ్, కోపంలో. వాళ్ళకి ఒళ్ళు తెలియదు అనమాట, అవును. స్పృహ తెలియకుండా ఉమ్, బిహేవ్ చేస్తారు. నోట్లో నుంచి వచ్చే మాటలు కూడా అలాగే అవును. ఉంటాయన్నమాట. చాలా మంది మాటలు కూడా మ్యామ్. చాలా అయ్యో. పదే 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 ఆ ఉమ్, కొట్టడంలో ఉద్దేశం ఏంటంటే నువ్వు చావు అని లోపల అనుకుంటూ ఉంటారు అబ్బా. అనమాట. ఆ, అంటే నీకు అంత పగ ఎందుకు వస్తుంది? ఉమ్, అంత అదేంటో పగ. పెళ్ళయ్యాక అత్తమామలు పగవుతారు, భార్య ఉమ్, పగవుతారు, లేదంటే భార్యకి భర్త ఖచ్చితంగా పగవుతారు. భర్తల్ని చంపేస్తున్న భార్యలను చూస్తున్నాము, భార్యలను చంపేస్తున్న భర్తలను ఖచ్చితంగా చూస్తున్నాము. వస్తాయి. ఏంటంటే వాళ్ళు అనుకున్నది జరగకపోయేటప్పటికి ఉమ్, నిందలు అనేవి వస్తాయి. ఉమ్, నిందలు వచ్చినప్పుడు వాళ్ళు ఎదుర్కోలేకపోతారు, ఉమ్, రెండు పక్కల సమర్థించుకోలేకపోతారు. ఉమ్, వాళ్ళు కూడా 30 years ఏజ్ అంటున్నారు. ఉమ్, మరి ఆ వయసులో కూడా ఉమ్, అన్ని సమర్థించుకునే సత్తా అందరికీ ఉండదు. ఉమ్, ఆ ఉండకపోవటం వల్ల కూడా ఇగో ఇలాంటివి వస్తున్నాయి. అవును. అయితే ఆర్గ్యుమెంట్స్ అవుతున్నాయి, ఉమ్, లేకపోతే విడిపోవడాలు, చంపుకోవడాలు, అంతేగాని కౌన్సిలింగ్ చాలా 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 ఇంపార్టెంట్. పెళ్ళి ఇలా ఉంటది, పెళ్లి ఉమ్, తర్వాత అత్తమామలు ఉంటారు, వాళ్ళతో మనం ఇలా ఉండాలి, భార్యతో నువ్వు ఇలా ఉండాలి, భర్తతో నువ్వు ఇలా ఉండాలి, ఇలాంటి కష్టాలు వస్తాయి, ఇలా ఫేస్ చేసుకోవాలని ఖచ్చితమైన ఒక పిక్చర్ అనేది వాళ్ళకు ఉండాలి. ఉండాలి. అట్లా లేనప్పుడు పేరెంట్స్ కూడా చెప్పాలండి. ఉమ్, అసలు వీలైతే నన్ను అడిగితే ఇప్పుడు అందరూ బయటకి వెళ్ళాలి, వేరు కాపురం పెట్టాలనే కోరిక ప్రతి ఒక్కళ్ళకి. ఉమ్. అలాంటప్పుడు పేరెంట్స్ కూడా ఏం చేయాలంటే మీరు సపరేట్గానే ఉండండి అని ముందు నుంచే చెప్పడం కూడా ఒక ప్రికాషన్ అనిపిస్తుంది ఈ రోజుల్లో. ఎందుకు మ్యామ్ సపరేట్గా ఉండడం? ఇప్పుడు వాళ్ళు ఎటు వచ్చిన తర్వాత వెళ్ళిపోవాలంటున్నారు కాబట్టి ఉమ్, ఒక ఒక అడ్వైజ్ అనమాట. ఉమ్, ఇప్పుడు ఇంట్లో ఉండి శత్రువులు అయిపోతున్నారు. ఉమ్. ఇప్పుడు చాలా మంది బయటే ఉంచుతున్నారు పిల్లల్ని కూడా. ఎందుకనంటే ఇదే రీజన్ చెప్తున్నారు. ఇప్పుడు పిల్లలు సరిగా పెరగట్లేదు, పుట్టిన పిల్లలు ఉమ్, ఆటిజం వస్తుంది, వస్తుంది. వాళ్ళకి సరైన న్యూట్రిషన్ ఫుడ్ అందట్లేదు, మాటలు త్వరగా రావట్లేదు. ఇవన్నీ ఎందుకు చూస్తున్నామంటే గ్రాండ్ పేరెంట్స్ ఎవరు లేకపోవడం ఎవ్వరు వల్ల. లేరు వాళ్ళే. మరి వాళ్ళకి ఆ లోటు పర్వాలేదు, ఉమ్, కానీ కలిసి ఉండొద్దు. ఆ, ఇంకా వీలైతే వాళ్ళ ముఖం చూడొద్దు, వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దు, వాళ్ళు చచ్చిపోవాలి, ఓ, తల్లిదండ్రులు చచ్చిపోవాలి అబ్బాయికి. ఉమ్, వాళ్ళ అభిప్రాయాలు అలా ఉన్నాయి, వాళ్ళకి నచ్చటం లేదు అసలు. ఉమ్, ఇన్లాస్ అనేవాళ్ళు ఉండకూడదు. ఉమ్. అది ఇన్లాస్ ఉండకూడదు కానీ వాళ్ళ భర్తతో వాళ్ళు కాపురం చేయాలి. చెయ్యాలి. మళ్ళీ వాళ్ళ ఆస్తిపాస్తులన్నీ రావాలి. ఉమ్, మళ్ళీ అన్నదమ్ములు వాటాలు ఉంటే గనక మన వాటా తక్కువ వచ్చింది, వాళ్ళకి ఉమ్. ఎక్కువ వెళ్ళింది, అందులో నీకేం హక్కు ఉంది అసలు? అసలు నీకే ఆస్తి హక్కు గొడవలు. అవును. అన్నీ జరుగుతున్నాయి. ఒక అమ్మాయి ఇలాగే మ్యారేజ్ ఫిక్స్ అయింది. ఉమ్, మ్యారేజ్ ఫిక్స్ అయితే వీళ్ళు మాట్లాడుకున్నారంట, ఇచ్చిపుచ్చుకోవడాలన్నీ కూడాను. మాట్లాడుకున్నప్పుడు వీళ్ళు అన్నీ కూడా సరే 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 అన్నారు. సరే మేము అన్నీ మీకు సరే అన్నాం కదా, మాకు కూడా ఒకటి కావాలి అని అడిగారట. ఉమ్, ఏంటి అని అంటే, మాకు ఇలా పెళ్ళయిన తర్వాత మీ తల్లిదండ్రులు కానీ, తోడబుట్టినోళ్ళు కానీ, చుట్టాలు కానీ ఎవరు మన ఇంటికి రావడానికి లేదు, నువ్వు కూడా వెళ్ళటానికి లేదు. ఉమ్. అంటే ఇంకా వాళ్ళని మర్చిపోవాలి, మన ఇద్దరం మాత్రమే ఉండాలి ఓ, అని అన్నప్పుడు అందరూ బాగా ఆశ్చర్యపోయి ఉమ్, ఇదేంటి అని చెప్పి కౌన్సిలింగ్కి తీసుకెళ్లారు. ఉమ్, కౌన్సిలింగ్కి తీసుకెళ్ళినప్పుడు అడిగితే ఇదే సమాధానం, అవునండి మరి మమ్మల్ని ఇన్ని అడిగారు, ఇన్ని ఇచ్చాం, మేము ఒక్కటే కదా అడిగింది.
ఒకటి నువ్వేం అడిగావో తెలుసా అమ్మా అని అడగటం జరిగిందనమాట. అంటే మరి మాకు చాలా కష్టం కదండీ! వాళ్ళు ఇప్పుడు ఇన్ని కోరికలు కోరిన వాళ్ళు రేపొద్దున మమ్మల్ని ఇంకా ఏమేమంటారో. అవును. అంటే ఇవ్వమని నువ్వు అక్కడ చెప్తే సరిపోయేది కదా! ప్రతీదీ మామూలుగా ఉంటాయి కొన్ని విషయాలు. ఓకే, ఓకే అని ఓకే ఎందుకు చేశారు మరి మీరు? చేయకుండా ఉండాలి కదా! అవును. చేసిన తర్వాత మేము కోరింది ఒక్క కోరికే కదా అని అంటాం అనేది చాలా తప్పు కదా! అది తప్పు మ్యామ్ అసలు. చాలా. వాళ్ళసలు మనం ఇంకా వాళ్ళ మొహం మనం చూడటానికి వీల్లేదు. అలా అయితేనే చేసుకుంటాం అని ఒప్పందం చేశారంట. చివరికి కౌన్సిలింగ్ ఇవ్వటం జరిగింది. అది బిఫోర్ మ్యారేజ్ కౌన్సిలింగ్ తీసుకోవడం అనేది చాలా అవసరం. ఒంటరిగా జీవించాలి అంటే ఇన్ ద సెన్స్ భార్యాభర్తలు వేరైపోయి అత్తమామల నుంచి జీవించాలి అనుకోవడం అనేది అదొక మూర్ఖత్వం లాగే చూడాలి. ఎందుకంటే నలుగురు ఉంటే ఏదైనా ప్రాబ్లం వస్తే షేర్ చేసుకుంటారు. ఒకవేళ ప్రాబ్లమ్స్ వాళ్ళ వల్ల క్రియేట్ అవుతున్నా కానీ మన అమ్మ నాన్నలతో మనం ఎలా ఉంటామో అలాగే ఉండేలా అలవాటు చేసుకోవాలి. ఎప్పటికైనా ఆసరాగా ఉంటారు కదా మ్యామ్. భర్త ఏదైనా అన్నా వాళ్ళతో షేర్ చేసుకునేలా అంత చనువుగా ఉంటే మంచిది. షేర్ చేసుకోవాలి. ముఖ్యంగా కష్టం సుఖం అనేది చెప్పుకోవాలి ఫస్ట్. చెప్పకుండానే నువ్వు ఇలా ఉండాలి, నువ్వు ఇలా ఎందుకు ఉండలేదు అని కోపాలు పెంచుకోవడం అనేది చాలా తప్పు. ఇప్పుడు అత్తమామలు కూడా చాలా మంది కొన్ని ఫ్యామిలీస్లో చాలా పాత పద్ధతుల్లో ఉంటున్నారు. అవి ఇప్పుడు వాళ్ళకి ఎవరికి నచ్చవు. కొంచెం వాళ్ళు కూడా మారాలి, తప్పకుండా మారాలి, తప్పదు. ఎందుకంటే రేపొద్దున సమస్య. అవును, పెద్ద వయసు వచ్చిన తర్వాత మళ్ళీ అందరూ కలిసి ఉండాల్సిన అవసరం ఉంటుంది ఎట్లయినా. ఇప్పుడు వీళ్ళకి పిల్లలు పుట్టినా పిల్లల్ని కొంచెం ఏమంటారు వాళ్ళని పెంచటం కానీ తోడుగా ఉండటం కానీ పెద్దవాళ్ళ అవసరం ఎంతైనా ఉంది. మన లైఫ్ లో మనకి రిటైర్మెంట్ ఎలాగో దీంట్లో కూడా రిటైర్మెంట్ అనేది ఖచ్చితంగా అవసరం. బాధ్యతలు ఇంకొకరికి అప్పగించాలి. చక్కగా చెప్పారు మ్యామ్. సో ఏదైనా కానీ మనిషి మానవత్వంగా ఉండి సహనంగా ఉండాలని కోరుకుందాం మ్యామ్. హింసకి పాలు పడకండి. భార్య కావచ్చు, పక్కనిలో కావచ్చు, ఎదురింటోళ్ళే కావచ్చు. మరి ఇలా దారుణంగా నడి రోడ్లో మనుషులు కదా అలా పడేసి రాళ్లతో కొట్టడం ఏంటి అసలు? ఏం పద్ధతి? అది ఎంత హింస? ఎందుకు ఊరికే మరీ కోపం అయితే నీ భార్య నేను కొట్టుకుంటానని అంటే గనక నువ్వు ఒక దెబ్బ వేసుకో, అంతేగాని ఇలా అసలు కొట్టడం ఏం చాలా దారుణం అన్నమాట. చాలా దారుణం. జరగకూడదు ఇలాంటి. ప్రతిరోజు జరుగుతున్నాయి ఇలాంటివి. ప్రాణాలు సునాయాసంగా చాలా తేలికైపోయింది. ప్రాణం ఖరీదు వాళ్ళకి అర్థం కావట్లేదు, ప్రాణం విలువ అర్థం కావట్లేదు. మొన్న కూడా మీరు నాతో చెప్పారు అంటే చిన్నపిల్లల్ని తల్లి చంపేసిన కేసు. అంటే పిల్లలు చనిపోతే వాళ్ళ పక్కనే పడుకుంది ఆ తల్లి. అవును కదా, కనీసం పశ్చాత్తాపం కూడా లేదంట. అంత నటన ముందు గుండె రాయి అయిపోయింది ఆవిడికి. గుండె రాయి చేసుకుని నటిస్తోంది. చూడండి. అంటే ఫైనల్ డెస్టినీ ఏమంటారా ఆవిడకి? అసలు నాకు అర్థం కాలేదు. డబ్బు కోసం అంటున్నారు కదా, డబ్బు కోసం. ఆ డబ్బు ఏం చేసుకుంటది? ఒక్కడితో వెళ్ళిపోయి ఎంజాయ్ చేయడానికి. పిల్లల్ని లేపేస్తే భర్త ముసలాడు ఆవిడ దృష్టిలో, మరి వదిలేసి అతనితో జంప్ అయిపోతే ఆస్తి రాసి ఇచ్చాడు కదా, అది ఎంజాయ్ చేయడానికి అతను సలహా ఇచ్చాడట. కొన్ని రోజులకి ఈమె కూడా ముసలిది అవుతుంది కదా. ప్రస్తుతం మన ఇద్దరం ఆ డబ్బు తీసుకెళ్లిపోయి ఎంజాయ్ చేయాలి అని అంటే అడ్డు తొలగించుకోవాలని సలహా ఇచ్చాడంట. పసి పిల్లలు, ప్రియుడు, పసి ప్రాణాలు మ్యామ్. అందరికి కంటతడి పెట్టిస్తున్న విషయం. ఏదేమైనా ఈ దారుణమైన సంఘటనలు జరగకుండా మనిషిలాగా బ్రతకాలని కోరుకుందాం మ్యామ్. మనిషి మృగంలాగా అవుతున్నాడు. చాలా కౌన్సిలింగ్ ఇలాంటివి ఎన్నో వస్తూ ఉంటాయి. మీరు షేర్ చేస్తూ ఉంటారు ఇలాంటి కేసెస్ గురించి. వాళ్ళని చక్కటి దారిలో పెట్టి పంపిస్తూ ఉంటారు. మేబీ అట్లాంటివి మీ దగ్గరకు వస్తే బాగుంటుంది మ్యామ్. ఇష్యూస్ అనేవి లేకుండా ఉంటాయి. వస్తున్నాయి, చాలా వస్తున్నాయి. మనం తగినంత సలహా ఇస్తూ ఉంటాం. వాళ్ళు కూడా అమలు పరచాలి. ఏదో వచ్చామా తీసుకున్నామా వెళ్ళిపోయామా అని కాదు. తప్పకుండా చేద్దాం. ధన్యవాదాలు మ్యామ్.